వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, మార్కెట్ చూస్తున్నారు కదా సార్. ఏం లేదు సార్, సింపుల్. మార్కెట్ ఎప్పుడు మీరు అనుకున్నట్టు పరిగెత్తదు సార్. ఎప్పుడు మీకు ప్రాఫిట్ తెచ్చిపెట్టదు, అలాగని ఎప్పుడు మీకు లాసులు తెచ్చిపెట్టదు. ఖచ్చితంగా రోలర్ కోస్టర్ లాగా అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. ఎవరైతే తట్టుకొని మార్కెట్లో స్టాండర్డ్గా నిల్చుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. సింపుల్ మంత్ర సార్. మార్కెట్లో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అని వస్తారు కదా, వాళ్ళందరినీ వెలగొట్టే పనిలో మార్కెట్ ఉంది అంతే. ఓకేనా? సింపుల్. చూడండి, ఇన్ని రోజుల నుంచి ఆల్మోస్ట్ ఆగస్టు 22 నుంచి అంతకుముందు కూడా మార్కెట్ ఒక రేంజ్లోనే కొడుతూ ఉంది. అర్థమవుతుందా సార్? ఆగస్టు 22 నుంచి మీకు మార్కెట్ అంతా ఒక రేంజ్లోనే ఉండిపోయింది, రైట్? ఇప్పుడు కూడా అదే పని చేస్తుంది. ఇక్కడ ఒక ప్రాపర్ సెటప్ క్రియేట్ అవుతుంది, బట్ వెంటనే స్టాప్ లాస్లు తినేస్తుంది. అర్థమవుతుందా సార్? సో మీరు టైం వదిలేసేయండి మార్కెట్కి. ఎందుకు బలవంతంగా ట్రేడ్ చేయడం? సింపుల్ కదా సార్. ఎందుకు బలవంతంగా ట్రేడ్ చేయాలి? ఒక లెవెల్స్, ఒక పొజిషన్, ఒక స్టేజ్, ఒక లొకేషన్ వచ్చేదాకా వెయిట్ చేయండి. అక్కడ ఏమైనా ఆపర్చునిటీ దొరికితే చూడాలి, లేదంటే వదిలేయడమే. సింపుల్. అర్థమైందా సార్? ఓకే, ఇది నిన్న మనం యాప్లో ఇచ్చుకున్నాం కదా సార్ లెవెల్స్. ఈ లెవెల్ ప్రకారంగా మార్కెట్ ఏం చేసింది చూద్దాం. ఇదిగోండి, ఇది 9:15 2 సెప్టెంబర్ నాడు. ఇక్కడ మంచిగా గమనించండి సార్, అబ్జర్వ్ చేయాలి సార్ మార్కెట్ని. సింపుల్. మనం ఏం లెవెల్స్ ఇస్తున్నాము, ఎక్కడ ఇస్తున్నాము, అక్కడ ఏం జరుగుతుంది మార్కెట్, రైట్? ఇది ఒక పాయింట్ అండ్ ఇది ఒక పాయింట్. ఓకేనా? మనం ఇచ్చిన లెవెల్స్ ఇవే, వీటిని గమనిస్తే సరిపోతుంది, రైట్? ఒకవేళ నేను ఏమంటున్నట్టు ఇది గ్రీన్ ఉంచుదాం సార్, దీన్ని రెడ్ మారుద్దాం, రెసిస్టెన్స్ కింద అనుకుంటే. ఒకవేళ రెడ్ కలర్ మారుతాం. జనరల్గా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు, నా ఓల్డ్ స్టూడెంట్స్ కానివ్వండి, లేదా నా ఓల్డ్ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎలా అంటే, మనము ఈ రెడ్ కలర్ ఏదైతే ఉంటుందో, రెడ్ లైన్ని మనం ఎప్పుడైనా సరే ఒక టార్గెట్ లేదా ఒక రెసిస్టెన్స్గా అనుకుంటాము. అంతేనా సార్? ఒక టార్గెట్ కానీ లేదంటే ఒక రెసిస్టెన్స్ అనమాట. ఇది రెసిస్టెన్స్ జోన్. సింపుల్, రైట్? అదేవిధంగా గ్రీన్ ఏమనుకుంటాం సార్ మనం? గ్రీన్ అనేది మనము ఎప్పుడైనా సరే ఏమనుకుంటాం సార్? ఒక సపోర్టు అండ్ టార్గెట్, ఏదో ఒకటి. సెల్లింగ్ సైడ్ అయితే ఇది టార్గెట్ లేదా సపోర్టు, బయింగ్ సైడ్ అయితే పైన, ఇలా అనుకుంటాం. సో ఈరోజు మార్కెట్ ఏం చేసిందంటే, డైరెక్ట్గా మన రెసిస్టెన్స్ లెవెల్ పైన ఓపెన్ అయింది. గమనించారా? జనరల్గా నేను చెప్తుంటాం కదా సార్, ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు, గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ అయినప్పుడు కండిషన్స్ ఎలా ఉంటాయి అనేది. జనరల్గా ఈ రేంజ్లో ఎక్కడన్నా ఓపెన్ అయితే, ఈ రేంజ్లో ఓపెన్ అయినప్పుడు పైకి కానీ కిందికి కానీ వెళ్ళి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ తీసుకోవాలి. ఈదర్ డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ తీసుకోవాలి. కానీ మార్కెట్ ఏం చేసింది, డైరెక్ట్ మన లెవెల్స్ అన్నిటికన్నా హైయెస్ట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత అసలు హోల్డ్ చేయలేక మన గోల్డెన్ జోన్ లెవెల్కి వచ్చింది. తెలుసు కదా సార్, గోల్డెన్ జోన్ లెవెల్కి వస్తే చాలా సందర్భాలలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెట్ బౌన్స్ అవుతుంది. క్లియరా సార్? మార్కెట్ బౌన్స్ అవుతుంది. సో ఇక్కడ ఏమన్నా ఆపర్చునిటీ తీసుకుంటే, ఆపర్చునిటీ దొరికితే, ఈ క్యాండిల్ ఇంత మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే మీకు ఎంత లేదన్నా సరే కొంచెం ప్రాఫిట్. మార్కెట్ కండిషన్ బాగాలేదు కాబట్టి మీరు 1:1 ప్రాఫిట్ తీస్తే సరిపోతుంది సార్. 28 పాయింట్స్ ఇక్కడ స్టాప్ లాస్ ఉంది. మన ఆల్మోస్ట్ ఇది 55 పాయింట్స్, 1:2 వచ్చింది. ఇలా కొంత ప్రాఫిట్ తీసుకొని బయటికి వెళ్ళండి సార్. ఈ కొన్ని రోజులు మార్కెట్ బాగాలేదు కాబట్టి ఎక్కువసేపు హోల్డింగ్ ట్రై చేయకండి. అర్థమవుతుంది సార్? ఇక్కడ చూడండి, మార్కెట్ చాలా ట్రాప్ చేసింది సార్. ఇవాళ చాలామంది లాస్ అయ్యే ఉంటారు 100%. కాకపోతే చెప్పేది ఏంటి, మీరు ఆలోచించేది ఏంటంటే, కొన్ని రోజులు ట్రాపింగ్ అవాయిడ్ చేయండి. ట్రేడ్ చేయకపోయినా పర్లేదండి. మీరు మీ సైకాలజీ ఎప్పుడైతే దెబ్బతింటుందో మళ్ళీ మీరు ట్రేడ్లో ఎంటర్ కాలేరు సార్, భయపడతారు. అర్థం చేసుకోండి. క్లియరా? అర్థమవుతుంది కదా? లెవెల్స్ గమనించండి. ఇక్కడ ఏం చేసింది మార్కెట్? బ్రేక్ చేసింది. ఓకేనా? బ్రేక్ చేసిన తర్వాత యాక్చువల్గా గోల్డెన్ లెవెల్ బ్రేక్ అయితే మన రూల్ ప్రకారంగా మార్కెట్ కిందికి వెళ్ళాలి. కానీ బ్రేక్ చేసిన క్యాండిల్ని బ్రేకే చేయలేదు సార్. ఏదైతే గోల్డెన్ లెవెల్ బ్రేక్ చేసిందో ఆ క్యాండిల్ లోపలనే సస్టైన్ అయింది. ఎంతసేపు సస్టైన్ అయింది మీరు గమనించాలి. ఇక్కడ 11:45కి మనము గోల్డెన్ జోన్ బ్రేక్ అయితే నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం చూస్తుంటే 1:45 అంటే సార్ 2 అవర్స్ అదే రేంజ్లో ఉండిపోయింది మార్కెట్. అర్థమవుతుంది సార్? 2 అవర్స్ అదే రేంజ్లో ఉండిపోయింది. అంటే ఎంతమంది లాస్ అయ్యి ఉంటారు సార్? ఏదో రెడ్ పడిందని, ఫుట్ సైడ్ కాలు పడిందని బై సైడ్ తీసుకుని ఉంటారు. ఈ క్యాండిల్ గమనించండి, ఈ క్యాండిల్ కూడా రేంజ్లోనే ఉంది. సడన్గా ఇంత పెద్ద గ్రీన్ పడింది.
ఇక్కడ కూడా ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ చూసి చాలామంది బయింగ్ సైడ్ ట్రై చేస్తుంటారు. అలా చేయదు సార్. ఎప్పుడైనా ఆలోచించండి. ఒకటేసారి ఇంత పెద్ద సింపుల్ క్వశ్చన్ ఆలోచించుకోవాలి సార్. 192 పాయింట్స్ క్యాండిల్ పడింది సార్ ఇక్కడ. ఓకేనా, 192 పాయింట్స్ క్యాండిల్ వస్తే మీరు మీ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు సార్? వెర్ ఇస్ యువర్ స్టాప్ లాస్? అసలు మీ ఎంట్రీ ఏది? ఇక్కడ ఎంట్రీ లేదు సార్, తెలుసా మీకు? ఇక్కడ అసలు ఎంట్రీ దొరకలేదు. ఈ క్యాండిల్ రేంజ్ క్యాండిల్లో ఉన్న తర్వాత డైరెక్ట్ క్యాండిల్ పైకి వెళ్ళిపోయింది సార్. ఇది ఎంట్రీ అన్నారు దీన్ని. ఓకేనా, సో అసలు ఆపర్చునిటీ ఇవ్వట్లేదు మార్కెట్, అన్ని ఫాల్స్ ఆపర్చునిటీ ఇస్తుంది. కొన్ని రోజులు చూద్దాం సార్, మార్కెట్ మంచి మూమెంట్ వచ్చేదాకా చూద్దాం. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఈ లెవెల్స్ అబ్జర్వ్ చేయండి. లెవెల్స్ దగ్గర మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో అబ్జర్వ్ చేయండి సార్. అప్పుడు మీకు కొంత సబ్జెక్ట్ వస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకున్న తర్వాత మూమెంట్ మంచిగా ఇచ్చింది, రైటా? బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత జనరల్గా ఇది ఫాల్ అవ్వాలి. ఇక్కడ మన గోల్డెన్ జోన్ రూల్ ప్రకారంగా ఇది టార్గెట్ అవ్వాలి సార్. ఒకవేళ ఇక్కడ పుట్ సైడ్ ఎవరైనా తీసుకున్నా సరే, ఇదిగోండి ఇక్కడ స్టాప్ లాస్లు తినేసింది, ఒకసారి వదిలేయండి. ఇక్కడ ఆపర్చునిటీ ఇవ్వాలి, డైరెక్ట్ వెళ్ళిపోయింది. ఓకేనా, వదిలేసేయండి సార్. ఇటువంటి దాంట్లో మార్కెట్లో చేయకపోవడం బెస్ట్, రైట్? ఒకసారి రేపటి లెవెల్ ఏందో మనం యాప్లో ఇద్దాము, చూడండి దాన్ని. థ్యాంక్ యూ సో మచ్.